ప్రైజ్ ద లార్డ్. లెట్స్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని డివైడ్ చేసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. నీతి కొరకు 1 అండ్ ఆకలి 2 అండ్ థర్డ్ 1 తృప్తిపరచబడుదురు. సో సెకండ్ వర్డ్ ఆకలి దప్పులు అంటే ఆకలి అంటే మన పొట్ట కూటి కొరకు మనం కష్టపడి సంపాదించి ఉద్యోగం చేయడమే కానీ బిజినెస్ ఏదో ఒకటి మనం సంపాదించి నీతిగా ఎప్పుడైతే మనం సంపాదించి మన కడుపును నింపుకోవడం కొరకు ఎలా అయితే తృప్తిపరచుకుంటామో, తిని మన కడుపుని నింపుకొని తృప్తిపరచుకుంటామో, ఆ ఆకలి తృప్తిని తీర్చడానికి మనము నీతిగా ఉండి ఉద్యోగం చేసినప్పుడు అది ఏదైనా కానీ అంటే వాక్యం సెలవిస్తుంది కదా, నిశ్చయంగా నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అని. సో కష్టపడి నీతిగా బ్రతికి నీతిగా సంపాదించుకొని మరి నీతిమంతుల ఆస్తి, నీతిమంతుల గృహము ధననిధి అనే వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులకి కృప అనుసరిస్తూ ఉంటుందంట. సో ఈ నీతి నేను ఎగ్జాంపుల్గా జాబ్ అని చెప్తున్నాను. ఈ నీతి మనము మన లైఫ్లో అన్ని విషయాలలో అప్లై చేసుకుంటే ఆ ఆకలి కొరకు నీతిగా ఉండి నిజాయితీగా ఉండి ఆ థర్స్ట్ని, ఆ హంగర్ని ఎప్పుడైతే మనము కరెక్ట్గా జీవించాలి, దేవుని కొరకు జీవించాలని అన్ని విషయాలలో మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో దేవుడు అన్నిటిని ఇచ్చి తృప్తిపరుస్తాడంట. మనము మన స్వనీతి కొన్నిసార్లు దేనికి పనికి రాకపోవచ్చు, కానీ ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళటానికి ఇక్కడ మనము ఈ భూలోకంలో నీతిగా బ్రతికి స్వతంత్రించుకొని ఆయన మనకు అన్నిటినీ తృప్తిపరిచి మన జీవితంలో మనకు కావాల్సిన వీలన్నిటి నుంచి తృప్తిపరిచే దేవుడు.